అదేవిధంగా అధ్యక్ష మనకి ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇందాక సార్ చెప్పినట్టుగా ట్రాన్స్పోర్టేషన్ అనేది మనకి ఇక్కడ నుంచి అంటే మనకి తమిళనాడు వెళ్తుంది అధ్యక్ష, కర్ణాటక దగ్గర నుంచి కింగ్ పిన్స్ అన్న వాళ్ళు కానీ ఈ పెడ్లర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఉంటున్నారు అధ్యక్ష. వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసుకొని ప్రస్తుతానికి మాకు పాత రికార్డ్స్లో ఉన్న కింగ్ పిన్స్ కూడా వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళ మూమెంట్స్ కూడా ఈ రోజు తెలుసుకునే పరిస్థితిలో అంత ఇన్డెప్త్గా కూడా దర్యాప్తు కొనసాగుతుంది అధ్యక్ష. అంటే కొన్ని విషయాలు బహిరంగంగా చెప్పలేము కాబట్టి చెప్పలేకపోతున్నాం, కానీ ఇన్వెస్టిగేషన్ అయితే లోతుల్లోకి వెళ్ళి చేస్తున్నాం అధ్యక్ష. కింగ్ పిన్ దొరికిన కింద స్థాయి నుంచి ఇందాక ఎక్కడైతే ఉత్పత్తి దగ్గర నుంచి రవాణా వరకు తీసుకునే వాళ్ళు ప్రేరేపించినంత వరకు ఆ లింక్ డాట్స్ అన్నింటినీ కూడా కనెక్ట్ చేసుకుని మొత్తం అన్నిటి మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఆస్తులు కూడా జప్తు చేస్తున్నాం అధ్యక్ష. వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. ఇది చాలా పెద్ద సమస్య. పల్లా శ్రీనివాస్ గారు సూచించినట్టు ఆ ఉత్తరప్రదేశ్ చట్టం ఏంటో కూడా స్టడీ చేసి అదేమన్నా మనం అడాప్ట్ చేసుకుంటానికి వీలవుతుందేమో. అనిత గారు యూపీ చట్టం గురించి చెప్పారు. ఆ చట్టాన్ని కూడా పరిశీలించి మన చట్టసభలో అదేదైనా చేసుకుంటే మంచిదేమో. ఎందుకంటే ఇది మనం ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాల కన్నా కూడా దీన్ని నిర్మూలించగలిగితే కొన్ని తరాలను కాపాడిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఇది ఒక అతి పెద్ద సంక్షేమ కార్యక్రమంగా చేపడితే బాగుంటుంది. అంటే ఈ రోజు అంటే ఎంత మళ్ళీ ఇంకొక చిన్న చెప్పాలి అధ్యక్ష, ఎంత ఇండెప్త్ వరకు వెళ్తున్నామంటే పంజాబ్కి సంబంధించి నార్కోటిక్లో పంజాబ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి అధ్యక్ష. ఆఖరికి ఒక టీంను కూడా ఈరోజు పంజాబ్ పంపించడానికి కూడా మేము సిద్ధపడ్డాం. పంజాబ్ కూడా వెళ్తున్నారు అధ్యక్ష, ఒక టీం వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత నేనే స్వయంగా కూడా వెళ్ళి తెలుసుకునే పరిస్థితులు కూడా ఉంటాయి అధ్యక్ష. ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఈ ఉత్తరప్రదేశ్ మిగతా స్టేట్స్లో ఎలా చేస్తున్నారు ఈ నార్కోటిక్స్ సంబంధించిన అన్ని మెటీరియల్స్ కూడా తెప్పించుకుంటున్నాం. అదేవిధంగా ఇంటర్ స్టేట్ సంబంధించిన హోంమంత్రిత్వ శాఖలు అందరితోని కూడా వాళ్ళ డీజీపీస్తో అందరితోని కూడా వైజాగ్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా, అంటే ఎలక్షన్ కోడ్ ఉందని పెట్టలేదు అధ్యక్ష. ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే ఆ మీటింగ్ కూడా వైజాగ్లోనే ఏర్పాటు చేసుకునే పరిస్థితులు కూడా కల్పిస్తున్నాం అధ్యక్ష. ఆఖరి ప్రశ్న 478 డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రశ్న ఏ మరియు బికి సంబంధించి పూడిక మట్టి మరియు వీడ్ తొలగించడం మరియు లాక్ గేట్ల మరమ్మతులు చేయడం మొదలైనవి గోదావరి డెల్టా సాగునీటి వ్యవస్థ వార్షిక నిర్వహణలో ఒక భాగం అధ్యక్ష. మూడవ ప్రశ్నకు సమాధానం సాగునీటి కాలువలను నిర్వహించడానికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు 10/10/2024 తేదీ గల జీవో 65 ద్వారా మరి ఏదైతే అత్యవసర పనుల క్రింద అధిక ప్రాధాన్యత గల సాగునీటి పనుల కోసం 284.04 కోట్ల మొత్తం నుండి గోదావరి డెల్టా వ్యవస్థకు సంబంధించి ఒక ప్రత్యేకంగా 221 పనుల నిమిత్తం 64.76 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం కేటాయించడమైనది. అదేవిధంగా 21/6/2024 తేదీ ఏదైతే మరి 11/24/2024-25 ద్వారా కడా కమిషనర్ ద్వారా ఓఎండ్ఎం పనులకు సంబంధించి 420 పనుల కోసం 38.47 కోట్ల మొత్తాన్ని మంజూరు చేయడం అనేది పనులు పురోగతిలో ఉన్నాయి మరియు త్వరలోనే పూర్తి చేయడం అవుతుంది. అదేవిధంగా ఈ రబీ తర్వాత చేయవలసినటువంటి ఓఎండ్ఎం పనులు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసుకుని ఆమోదం పొంది ఈ యొక్క రబీ అనంతరం ఆ పనులు చేయడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. నల్లబెల్లి రామకృష్ణారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే గోదావరి డెల్టా చాలా భారతదేశానికి ఒక ధాన్యాగారంగా ఉన్న పరిస్థితుల్లో గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది. సాగునీటికి కానీ మురుగునీటి వ్యవస్థకు కానీ. అదేవిధంగా అధ్యక్ష మనకి ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇందాక సార్ చెప్పినట్టుగా ట్రాన్స్పోర్టేషన్ అనేది మనకి ఇక్కడ నుంచి అంటే మనకి తమిళనాడు వెళ్తుంది అధ్యక్ష, కర్ణాటక దగ్గర నుంచి కింగ్ పిన్స్ అన్న వాళ్ళు కానీ ఈ పెడ్లర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఉంటున్నారు అధ్యక్ష. వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసుకొని ప్రస్తుతానికి మాకు పాత రికార్డ్స్లో ఉన్న కింగ్ పిన్స్ కూడా వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళ మూమెంట్స్ కూడా ఈ రోజు తెలుసుకునే పరిస్థితిలో అంత ఇన్డెప్త్గా కూడా దర్యాప్తు కొనసాగుతుంది అధ్యక్ష. అంటే కొన్ని విషయాలు బహిరంగంగా చెప్పలేము కాబట్టి చెప్పలేకపోతున్నాం, కానీ ఇన్వెస్టిగేషన్ అయితే లోతుల్లోకి వెళ్ళి చేస్తున్నాం అధ్యక్ష. కింగ్ పిన్ దొరికిన కింద స్థాయి నుంచి ఇందాక ఎక్కడైతే ఉత్పత్తి దగ్గర నుంచి రవాణా వరకు తీసుకునే వాళ్ళు ప్రేరేపించినంత వరకు ఆ లింక్ డాట్స్ అన్నింటినీ కూడా కనెక్ట్ చేసుకుని మొత్తం అన్నిటి మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఆస్తులు కూడా జప్తు చేస్తున్నాం అధ్యక్ష. వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. ఇది
చాలా పెద్ద సమస్య. పల్లా శ్రీనివాస్ గారు సూచించినట్టు ఆ ఉత్తరప్రదేశ్ చట్టం ఏంటో కూడా స్టడీ చేసి అదేమన్నా మనం అడాప్ట్ చేసుకుంటానికి వీలవుతుందేమో. అనిత గారు యూపీ చట్టం గురించి చెప్పారు. ఆ చట్టాన్ని కూడా పరిశీలించి మన చట్టసభలో అదేదైనా చేసుకుంటే మంచిదేమో. ఎందుకంటే ఇది మనం ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాల కన్నా కూడా దీన్ని నిర్మూలించగలిగితే కొన్ని తరాలను కాపాడిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఇది ఒక అతి పెద్ద సంక్షేమ కార్యక్రమంగా చిన్న మాట అధ్యక్ష చేపడితే బాగుంటుంది. అంటే ఈ రోజు అంటే ఎంత మళ్ళీ ఇంకొక చిన్న చెప్పాలి అధ్యక్ష, ఎంత ఇండెప్త్ వరకు వెళ్తున్నామంటే పంజాబ్కి సంబంధించి నార్కోటిక్లో పంజాబ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి అధ్యక్ష. ఆఖరికి ఒక టీంను కూడా ఈరోజు పంజాబ్ పంపించడానికి కూడా మేము సిద్ధపడ్డాం. పంజాబ్ కూడా వెళ్తున్నారు అధ్యక్ష, ఒక టీం వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత నేనే స్వయంగా కూడా వెళ్ళి తెలుసుకునే పరిస్థితులు కూడా ఉంటాయి అధ్యక్ష. ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఈ ఉత్తరప్రదేశ్ మిగతా స్టేట్స్లో ఎలా చేస్తున్నారు ఈ నార్కోటిక్స్ సంబంధించిన అన్ని మెటీరియల్స్ కూడా తెప్పించుకుంటున్నాం. అదేవిధంగా ఇంటర్ స్టేట్ సంబంధించిన హోంమంత్రిత్వ శాఖలు అందరితోని కూడా వాళ్ళ డీజీపీస్తో అందరితోని కూడా వైజాగ్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా, అంటే ఎలక్షన్ కోడ్ ఉందని పెట్టలేదు అధ్యక్ష, ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే ఆ మీటింగ్ కూడా వైజాగ్లోనే ఏర్పాటు చేసుకునే పరిస్థితులు కూడా కల్పిస్తున్నాం అధ్యక్ష. ఆఖరి ప్రశ్న 478 డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రశ్న ఏ మరియు బికి సంబంధించి పూడిక మట్టి మరియు వీడ్ తొలగించడం మరియు లాక్ గేట్ల మరమ్మతులు చేయడం మొదలైనవి గోదావరి డెల్టా సాగునీటి వ్యవస్థ వార్షిక నిర్వహణలో ఒక భాగం అధ్యక్ష. మూడవ ప్రశ్నకు సమాధానం సాగునీటి కాలువలను నిర్వహించడానికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు 10/10/2024 తేదీ గల జీవో 65 ద్వారా మరి ఏదైతే అత్యవసర పనుల క్రింద అధిక ప్రాధాన్యత గల సాగునీటి పనుల కోసం 284.04 కోట్ల మొత్తం నుండి గోదావరి డెల్టా వ్యవస్థకు సంబంధించి ఒక ప్రత్యేకంగా 221 పనుల నిమిత్తం 64.76 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం కేటాయించడమైనది. అదేవిధంగా 21/6/2024 తేదీ ఏదైతే మరి 11/24/2024-25 ద్వారా కడా కమిషనర్ ద్వారా ఓఎండ్ఎం పనులకు సంబంధించి 420 పనుల కోసం 38.47 కోట్ల మొత్తాన్ని మంజూరు చేయడం అనేది పనులు పురోగతిలో ఉన్నాయి మరియు త్వరలోనే పూర్తి చేయడం అవుతుంది. అదేవిధంగా ఈ రబీ తర్వాత చేయవలసినటువంటి ఓఎండ్ఎం పనులు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసుకుని ఆమోదం పొంది ఈ యొక్క రబీ అనంతరం ఆ పనులు చేయడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. నల్లబెల్లి రామకృష్ణారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే గోదావరి డెల్టా చాలా భారతదేశానికి ఒక ధాన్యాగారంగా ఉన్న పరిస్థితుల్లో గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది. సాగునీటికి కానీ మురుగునీటి వ్యవస్థకు కానీ